ప్రైజ్ ద లార్డ్. ప్రభు నామమునకు స్తోత్రములు. ముఖ్యంగా మన పాస్టర్ గారు అఫిలియేట్ రెవరెండ్ డేవిడ్ పి గొల్లపల్లి గారికి, తర్వాత పాస్టర్ రెవరెండ్ కె డానియల్ గారికి, తర్వాత పాస్టర్ రెవరెండ్ టి సాల్మన్ గారికి ప్రత్యేకమైన వందనాలు. అలాగే ఇంకా విచ్చేసిన స్టేజ్ మీద ఉన్న వారికి షెడ్రక్ అన్న, తర్వాత పాస్టర్ గారు, వారికి వందనాలు చెల్లిస్తున్నాను. నాకు ఈ అవకాశం కల్పించినందుకు ప్రభుకి ఎంతగానో వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు ఈ విధంగా నేను మాట్లాడతానని నేను అనుకోలేదు. ఎబెనెజర్ అంకుల్ గురించి చాలా విచారంగానే ఉంది మాకు. మేము అంటే అనుకోని సంఘటన ఇలా జరిగిపోతుందని, ఇంకా కొంతకాలం అంకుల్ బ్రతుకుతారని ఎంతో ఆశించాము. కానీ ప్రభు చిత్తమైంది, అంకుల్ తీసుకున్నారు. మొట్టమొదటిగా అంకుల్ ఏ విధంగా మాకు పరిచయం అంటే 10 years బ్యాక్ నుంచి 2015లో అంకుల్ మాకు పరిచయం అయ్యారు. నా డాటర్ ప్రైజ్ మృదులతని జాషువా గారికి అడిగారు. అయితే అంకుల్ ఫస్ట్ మా ఇంటికి వచ్చినప్పుడు తన మొట్టమొదటి అడుగు మా ఇంట్లో పెట్టారు. తర్వాత ఆ చిరునవ్వు ఫేస్ నేను ఈరోజు కూడా మర్చిపోలేను. అంకుల్ మాట్లాడిన ఆ యొక్క ప్రశాంతమైన మాటలు అవే మమ్మల్ని ఎంతగానో మరి అట్రాక్ట్ చేసినాయి. మేము వెంటనే ఈ యొక్క సంబంధానికి నేను ప్రేర్ చేస్తున్నాను అసలు 2 years నుంచి. మరి దేవా, నాకు మన కుమార్తె కొరకు ఒక మంచి సంబంధం కావాలి, మరి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతమైన వాతావరణము, ప్రశాంతమైన ఫ్యామిలీ కావాలని నేను దేవుని మీద ఆధారపడి నేను వెయిట్ చేస్తూ ఉన్నాను. మరి ఈ ఫ్యామిలీ మాకు దొరికినందుకు మేము ఎంతగానో మరి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. అంకుల్ మాకు పరిచయం అయ్యారంటే మరి అది వీఆర్ సో లక్కీ టు హ్యావ్ దిస్ ఫ్యామిలీ. ఎందుకంటే అందులో అంకుల్ ఉన్నారు. అంకుల్ విషయం మాకేమీ తెలీదు, అసలు తెలియని టైంలో మాకు అంకుల్ పరిచయం అయ్యారంటే అన్నారు ఒక మాట, అమ్మా మీరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా ఈ వివాహం జరిగిపోతుంది అన్నారు. అదే విధంగా ఈరోజు జాషువా మాకు అల్లుడయ్యారు. తర్వాత అన్నీ కూడా మాకు సవ్యంగానే జరిగాయి. ఈరోజు ప్రశాంతంగానే ఉన్నాము. మరి ఆ గృహంతో మాకు బంధుత్వం ఏర్పడింది. అంతేకాకుండా మరి వెంటనే మరి మాకు వారికి సంతానం కలగడం, 2 పిల్లలు కలగడం కూడా, మరి వారిని బట్టి కూడా మేము మాటిమాటికి కూతురింటికి రావటము, మరి అంకుల్ యొక్క ప్రార్థనలు, మరి అంకుల్ యొక్క దీవెనలు, మరి ఆ యొక్క ప్రశాంతత, ఫేస్లో చిరునవ్వు మేము ప్రతిరోజు వచ్చినప్పుడు అంతా చూస్తూనే ఉండేవాళ్ళము. మరి వారు ఏది చెప్తే ఆ విధంగానే జరుగుతూ ఉండేది. మరి ఆ విధంగా మేము చాలా అద్భుతకరమైన అంకుల్ యొక్క మరి మాటల ద్వారా మేము కొన్ని గ్రహించగలిగి ఉన్నాము. ఏం పర్లేదమ్మా, ఏం పర్లేదు, అంత బాగుంటుంది, పర్లేదు ఇదే. కానీ ఎప్పుడు అంకుల్ ముఖంలో మేము కోపం చూడలేదు. మరి ఇంకా ఏ విధంగా కూడా తను మమ్మల్ని అనడం కానీ మేము చూడలేదు. ఎప్పుడు చూసినా కూడా అమ్మ వచ్చారా, ఉండండి, ఇక్కడే ఉండండి, ఎక్కడికి వెళ్ళకండి, ఏం పర్లేదు, ఇక్కడే ఉండండి అంటే మా ఇల్లు మేము తాళం వేసుకొని వచ్చి ఇక్కడే ఉన్నాం చాలా రోజులు. నాకే అనిపిస్తుంది ఎట్లా ఉన్నామని. కానీ అంకుల్ మమ్మల్ని ఎప్పుడు కూడా ఒక మాట అనేవారు కాదు. ఇంకా మేము ఉన్నామంటే ఇంకా వారికి ఇంకా ఎక్కువ సారిలే వాళ్ళు చూసుకుంటున్నారు అన్నట్టుగా ఉండేది. అయితే చాలా రోజులు కూడా నేను ఎప్పుడు కూడా నా కూతుర్ని, అల్లుడు గారిని మరి ఇంటికి పిలిస్తే జాషువా ఫ్యామిలీతో కూడా వచ్చి మా పాపని, బిడ్డల్ని వదిలిపెట్టేసి అత్తయ్య నేను వెళ్తున్నాను. అదేంటి బాబు వెళ్తున్నారు అని అంటే, లేదు నేను తాతను చూసుకోవాలా. తాతని విడిచి ఏ ఒక్క రోజు కూడా జాషువా మా ఇంటికి వచ్చి ఎక్కువసేపు ఉండలేదు. తాతకి నేను మసాజ్ చేయాలి, తాతకి నేను అది చూసుకోవాలి, ఆయిల్ రాయాలి, తర్వాత నెట్ కట్టాలి, ఇవన్నీ తన దినచర్యలలో ఒక భాగం అన్నమాట. హీ యూజ్ టు వెయిట్ జాషువా. కానీ ఎప్పుడు కూడా తను ఎక్కువ సమయము తాతగారితోనే గడిపేవారు అనమాట. తాత లేకుండా ఎక్కడికి వెళ్ళాలన్నా అమ్మ తాత ఉన్నారు, నేను రాను, తాతను చూసుకోవాలి, తాతకు బాగాలేదు, తాత వస్తారు, తాత ఎప్పుడు చూసినా తాత అనేవారు. అండ్ సో ఈ విధంగా ఇంత లవింగ్ ఫ్యామిలీని నేను ఎప్పుడు చూడలేదు, ఇంత అటాచ్మెంట్, ఇంత. అదేవిధంగా ఈ 10 years గ్యాప్లో కూడా మా పాప కూడా చాలా ఆత్మీయంగా ఎదిగిపోయింది. ఆమె కూడా విశ్వాసము ఎక్కువ, తాత ఒక మాటలను బట్టి తను ఎక్కువగా ఎదిగిపోయింది. మేము కూడా సండే చర్చ్ అంటే ఫస్ట్ ప్రేయర్ ఇంపార్టెన్స్ అంటే మేము ఇక్కడే హిమాయత్ నగర్లోనే ఉండేవాళ్ళం. ఎందుకంటే పొద్దునే మేము ఈ చర్చ్ మెంబర్స్ని ఇక్కడికి ఫస్ట్ వచ్చేవాళ్ళం. వచ్చి 12:30, 1 వరకు అయిపోయేది చర్చ్. అయిపోగానే అక్కడ చర్చ్ స్టార్ట్ అయ్యేది అంకుల్కి.
అంకుల్ చర్చ్ 1:30కి స్టార్ట్ అయ్యేది, కానీ మేము 2:00 2:30కి వెళ్ళేవాళ్ళం. అని కానీ చాలా బాగా ప్రేయర్స్ విశ్వాసంతో చేసేవాళ్ళు. అలాగే మేము ఎప్పుడు కూడా ఈ చర్చ్ మిస్ అవ్వలేదు. ఆత్మీయ సంఘము తర్వాత మాకు ఈ సంఘాన్ని మేము వదిలిపెట్టలేదు. ఎట్లయితే మేము అటాచ్ అయ్యి ఈ సంఘానికి మేము కట్టుబడి ఉన్నామో అదేవిధంగా అంకుల్ యొక్క సంఘంలో కూడా మేము ఏ రోజు కూడా మిస్ కాలేదు. ఎప్పుడైనా ఏదైనా మిస్ అవుతున్నామంటే చర్చ్, ఒకవేళ మేము బాగలేనప్పుడు ఏమో మిస్ అయ్యామో, కానీ అదర్వైజ్ వీ యూజ్డ్ టు రెగ్యులర్లీ come to this church and as well as to uncle's church also. ఆ విధంగా మధ్యాహ్నం 4 వరకు అయ్యేది. అంకుల్ యొక్క ఆ మాటలు అవి మేము మర్చిపోలేము, ఇంకా ఎక్కువ అవి రిమైండ్ అవుతూనే ఉన్నాయి అన్నమాట. ఒక రికార్డెడ్ మెసేజ్ లాగా మా యొక్క మైండ్లో ఉంటూనే ఉన్నాయి. అంత మంచి మాటలు, వెల్ డిసిప్లిన్డ్ లైఫ్. ఒక ఎగ్జాంపుల్ మా అల్లుడు గారు జాషువా గారే ఈరోజు ఎంతో మంచితనం ఆయనలో మేము చూస్తున్నాము. అంతేకాదు మా పాపలో కూడా చూస్తున్నాం. మా ఫ్యామిలీ ద్వారా మేము కూడా ఎన్నో నేర్చుకున్నాం. దట్ ఈస్ బికాజ్ ఆఫ్ అంకుల్. సో ఇది ఒక గొప్ప సాక్ష్యం నేను ఈరోజు మీ ముందు పంచుకుంటున్నా. తర్వాత ఇంకొకటి ఏంటంటే, అంకుల్ ఇంకా కొద్ది కాలము, ఒక 2 minutes చెప్తాను. అంకుల్ ఇంకా కొద్ది కాలం ఉంటారేమో అని మేము అందరం ఆశించాం, కానీ ప్రభువుకి చాలా ఇష్టడైన అంకుల్ మరి దేవుడు కొనిపోయారు. సరే, అంకుల్ 31st నైట్లో, May 31st నైట్ తనకి అంటే 4 days అప్పుడే కొంచెం కొద్దిగా ఆయాసం వస్తుందట. మరి మాకంతగా తెలియదు, కానీ బాబు జాషువా చెప్పే విధానాన్ని బట్టి మళ్ళీ వస్తుంది ఆగిపోతుంది, వస్తుంది ఆగిపోతుంది. అట్లా 31st నైట్ మట్టుకు చాలా అంకుల్ మరి చాలా ఆయాసపడుతూ ఇంకా హాల్కి వచ్చి కూర్చున్నారంట. మరి వచ్చి నన్ను హాస్పిటల్ తీసుకువెళ్ళండి అంటే తను తట్టుకోలేని పరిస్థితిలోనే తను బయటికి చెప్పారు, కానీ చాలా మటుకు తను ఓర్చుకున్నారు. తను చెప్పలేదు, తనలో బాధ ఏదైనా నొప్పి ఉంటే కూడా తను బయట పెట్టుకోలేదు. అంతా బాగైపోతుంది, ఏం కాదులే బాగైపోతుంది అనే ఉద్దేశంతోనే అంకుల్ అలా గడిపారు. అయితే ఎబ్నేజర్ అంకుల్ ఆ రోజు లాస్ట్ మూమెంట్లో ఇంకా నన్ను హాస్పిటల్కి తీసుకువెళ్ళండి అంటే మరి జాషువా వెంటనే వెళ్ళి ఆ కార్లో కూర్చోబెట్టుకొని గబగబా తీసుకుపోయి దగ్గరున్న హాస్పిటల్ ఏంటంటే అపోలో హైదర్గూడలో ఉంది. ఆ హాస్పిటల్లో చేర్చారు. వెంటనే మరి వెంటిలేటర్ని పెట్టాలి అని అన్నారు. ఆ రాత్రి గడిచిపోయింది. తెల్లారి నెక్స్ట్ డే మార్నింగ్ వెంటిలేటర్ పెట్టారనుకుంటా. తర్వాత అది అయిపోయిన తర్వాత మళ్ళీ అంకుల్ బాగయ్యారు. తను బాగైన వెంబడి ఆ నెక్స్ట్ డే గంటసేపు కూర్చొని తన సువార్త చెప్తున్నారు. ఎవరికి అనంటే వాళ్ళ అల్లుడు గారు అంటే మనవడు షెర్లీ వాళ్ళ హస్బెండ్కి కొద్దిసేపు తను కూర్చుని ఉంటే తనకు వాక్యం చెప్పారంట. మళ్ళీ అక్కడ ఉన్న నర్సెస్ స్టాఫ్ని పిలిచి కూర్చోబెట్టి గంటసేపు వాక్యం చెప్పారంట. ఈ విధంగా హీ నెవర్ వేస్టెడ్ హిస్ టైం. ఏది చెప్పాలనుకున్నా కూడా వాక్యంతోనే స్టార్ట్ చేసి ప్రేయర్తో ఎండ్ చేసేవాళ్ళు అనమాట. ఈ విధంగా అయితే హాస్పిటల్లో కూడా తను ఈ షేర్డ్ గాడ్స్ వర్డ్. అదేవిధంగా ఇక డాక్టర్స్ ఏమన్నారంటే వీరు బ్రతకరు, ఇంకా హోప్స్ లేవు, ఇంటికి తీసుకెళ్ళిపోండి అని అన్నారు. అంటే లాస్ట్ డే ఇంకా తీసుకొద్దాం అనుకునే వరకు మళ్ళీ బ్రీదింగ్ డిఫికల్టీ వచ్చింది. అయితే అంకుల్కి వచ్చినప్పుడు మళ్ళీ వెంటిలేటర్ మళ్ళీ పెట్టవలసి వచ్చింది. మళ్ళీ నెక్స్ట్ డే వరకు పెట్టారు. ఆ రోజు 1 week గడిచిపోయింది. అప్పుడు వాడు ఆ ఫ్రైడే రోజు పెట్టారు, థర్స్డే పెట్టారు, ఫ్రైడే అయిపోయింది. సాటర్డే ఇంకా మేము తీసుకెళ్ళిపోతాం, వాట్ ఎవర్ వీ డూ అట్ హోమ్ ఓన్లీ అని చెప్పేసి బ్రదర్ ప్రసాద్ గారు ఉన్నారు. వారు హీ సెటప్ ఎవ్రీథింగ్ అట్ హోమ్ ఓన్లీ. ఏదేది కావాలో మెడికల్ ఎక్విప్మెంట్ లైక్ బైపాప్ ఆక్సిజన్ సిలిండర్స్ పెట్టారు, ఆక్సిజన్ మెషిన్ పెట్టారు, సక్షన్ ఆపరేటర్స్ పెట్టారు, పల్స్ ఆక్సిమీటర్ పెట్టారు. తర్వాత ఈ విధంగా చాలా రకాలైన ఇవన్నీ కూడా పెట్టి, ప్లస్ 2 నర్సెస్ మార్నింగ్ని అపాయింట్ చేసి మళ్ళీ 2 నర్సెస్ నైట్కి అపాయింట్ చేసి ఈ విధంగా అంకుల్కి అట్మోస్ట్ కేర్ దే హ్యావ్ ట్రైడ్ దేర్ లెవెల్ బెస్ట్ అనమాట. అంకుల్కి అంత కేర్ ఇచ్చాం మేము. అంకుల్ని పోగొట్టుకోవటం మాకు ఎవరికి కూడా ఇష్టం లేదన్నమాట. జాషువా వాళ్ళ తాతగారు, అది కాకుండా సంఘం కూడా అందరు కూడా వచ్చి చాలా ఏడ్చారు అని చెప్పొద్దు, కానీ అంకుల్ని ఇంతగా ప్రేమించే బిడ్డలు ఈ లోకంలో ఉన్నారంటే అంటే అంకుల్ ఎంత గొప్ప మనిషి. ఈజ్ ఎ గ్రేట్ పర్సన్ రియలీ. ఆ యొక్క సేవలో తను ఎంతగానో మరి ప్రేమించి, ఇంతకుముందు అయితే బిఫోర్ కోవిడ్ అంకుల్ మరి ఆఫ్టర్ ద ప్రేయర్ 5 o'clock తప్పకుండా ఆ బిర్యానీ తెప్పించి అందరికి తినిపించి పంపించేవాళ్ళు. ఈ విధంగా తర్వాత ఎవ్రీ ఇయర్ అంకుల్ క్లోత్స్ డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళు అందరికీ. సో ఈ విధంగా వెళ్ళే వారికి దారిలో కనపడే వాళ్ళకు కూడా
ప్రతి అంకుల్ ఇచ్చేది మేము చూడలేదు, కానీ ఆ పర్సన్స్ వచ్చి మాకు చెప్పారు, అంకుల్ వెరీ గ్రేట్ పర్సన్, మాకు మేము ఎవరమో తెలియదు కానీ మాకు హీ హాస్ గివెన్ మీ దిస్ దట్ అండ్ ఆల్ అని చెప్పేవాళ్ళు. సో అంకుల్ యొక్క సేవను మేము మర్చిపోలేదు. సో ఆ లాస్ట్ టైంలో, లాస్ట్ మూమెంట్స్లో అంకుల్ ఇంకా 15 days అయిపోయింది. మేము అనుకున్నామే అంకుల్ ఇంకా బాగైపోతారు, అంకుల్ దేవుడు అంకుల్ని బ్రతికిస్తున్నాడు, ఇంకా కొద్ది కాలం ఉండి మరి వాక్యం చెప్తారేమో అని మేము అనుకున్నాం. కానీ మరి ఆ రోజు నైట్ మరి ఎందుకో ఏమో మరి తనకు బ్రీదింగ్ డిఫికల్టీ వచ్చింది. మరి నర్సెస్ చూస్తూనే ఉన్నారు. చూస్తుండగానే ఎర్లీ మార్నింగ్ 9 o'clock ఏమో మరి 8 o'clockకే వెళ్ళి కూర్చున్నారు. ప్రసాద్ గారు అయితే వాళ్ళ ఫ్యామిలీ, ఇవాంజలిన్ గారు కూడా మరి ప్రతిరోజు నైట్ వాళ్ళు అసలు ఇంటికే పోకుండా 24 hours చూసుకుంటూనే ఉన్నారు. అలాగే మేము కూడా, అంటే నేను వెళ్ళలేదు కానీ మరి ప్రైజ్ అండ్ మన కూతురు అల్లుడు ఇద్దరు, మరి హెలెన్ వదినమ్మ, షడ్రక్ అన్న గారు, వీళ్ళందరూ కూడా ఎంతో క్లోజ్గా చూసుకుంటూనే ఉన్నారు. కానీ ఆ రోజు 8 గంటలకే పొద్దున్నే మరి ఏదన్నా తింటారేమోనని మరి చేసుకొని ఒక సాఫ్ట్ డైట్ తీసుకొని వెళ్ళింది ప్రైజ్. అప్పటికి 3 days నుంచి ఏదో మాకు తోచింది చేస్తూనే ఉన్నాము. కానీ ఆ రోజు మట్టుకు చాలా పీస్ఫుల్గా ఉండి బ్రీదింగ్ డిఫికల్టీ వచ్చి మెల్లిగా తను శ్వాస వదిలేశారు. సో తన గృహంలోనే మరి తన యొక్క రూమ్లోనే తను మరి దేవుడు తనని తీసుకొని వెళ్ళటం జరిగింది. దీనికి మేము ప్రభుకి వందనాలు చెల్లిస్తున్నాము. ఒక విషయం చెప్పాలి ఏంటంటే, వి మిస్ హిమ్ ఎలాట్స్. అదొకటి, అది ఎప్పుడు మా యొక్క మైండ్స్లో ఉంటారు అంకుల్, మా యొక్క హృదయాల్లో ఉంటారు. ఆయన వర్డ్స్ మాకు ఎప్పుడు తోడుగా ఉంటాయి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించుగాక. థ్యాంక్ యూ సో మచ్.